అనుకుంటాడు. ఈ జనమంతా కూడాను నా వైపు తిరిగి నమస్కరిస్తూ ఉండారే, చిన్న పిల్లవాడిని నేను. భగవా, ఇదంతా నీ వైభవం కాదా? నీ పద కమలాల అలరారుటకు, నీ పద కమలాల అలరారుటకు ఎదురు చూచిన మొగ్గను, నీ పద కమలాల అలరారుటకు ఎదురు చూచిన మొగ్గను, నేడు ఎదవిరబూసిన పువ్వును. నీ పద కమలాల అలరారుటకు ఎదురు చూచిన మొగ్గను, నీ పద కమలాల అలరారుటకు ఎదురు చూచిన మొగ్గను, నేడు ఎదవిరబూసిన పువ్వును. రాధను నిరాధను, కృష్ణారాధను నిరాధను, ఆరాధన చేసే రాధను, నీ రాధను నిరపరాధను, నీరాధను నిరపరాధను, రాధను నిరాధను. నీ గుడి ముంగిట వెలుగు చిమ్ముటకు, నీ గుడి ముంగిట వెలుగు చిమ్ముటకు వేచియుండిన వత్తిని, నీ గుడి ముంగిట వెలుగు చిమ్ముటకు వేచియుండిన వత్తిని, నేడు కాంతి నింపే జ్యోతిని. రాధను నిరాధను, రాధను నిరాధను, ఆరాధన చేసే రాధను, నీరాధను నిరపరాధను, రాధను నీరాధను. నీ మందిరమున రాగాలొలికే, నీ మందిరమున రాగాలొలికే పల్లవి కదిలిన పాటను, నీ మందిరమున రాగాలొలికే పల్లవి కదిలిన పాటను, నేడు చరణము కదిలే బాటను. అంటే పాటలో చరణం, పల్లవి అయిపోయింది చరణం కదులుతుందని కాదు, కాదు. నీ చరణం కదలడానికి బాటను నేను, నా మీద నీ పాదపద్మాలు నడిచిపోవాలి. అది నీ మందిరమున రాగాలొలికే, నీ మందిరమున రాగాలొలికే పల్లవి కదిలిన పాటను, నేడు చరణము కదిలే బాటను, చరణము కదిలే బాటను. రాధను నిరాధను, ఆరాధన చేసే రాధను, నీరాధను నిరపరాధను, రాధను నిరాధను. 6 నెలల క్రితం జీవితం అది. ఈనాడు భగవంతుని యొక్క కృప, ఆయన దయ పడడంతో ఈ విధంగా జీవితం మారింది. ఎక్కడున్నాడు భగవంతుడు? మన దగ్గరే ఉన్నాడు. ఎక్కడ భక్తి కదిలితే అక్కడ భగవంతుని యొక్క దయ మన మీద పడిపోతుంది. కనుక ఇంత అద్భుతమైనటువంటి వైభవం మనం పెట్టుకొని దీనులంగా ఈ ప్రపంచంలో బ్రతకాల్సిన అవసరం లేదు. దిక్కులేని వాళ్ళగా ఈ ప్రపంచంలో బ్రతకాల్సినటువంటి లేదు. కనుక ప్రతి ఒక్కరిని బ్రతుకుని భగవన్మయం చేసేది భక్తి అనేటువంటి సత్యాన్ని ధ్రువుని యొక్క జీవిత చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఆ మహానుభావుడు
ఊరేగుతూ వస్తూ ఉంటే ఆ చిన్న పిల్లవాడు అందరు చూసి అనుకుంటారట, ఇది భక్త విజయం, ఇది భక్త విజయం. చిన్నది కాదు ఇది, ఇది భగవద్ విజయం కాదు. ఇది భగవద్ విజయం అనే పుస్తకమే లేదు, భక్త విజయమే పుస్తకం. స్వామీజీ రాసిన చంద్రబాబు తరంగాలు కూడా భక్త విజయమే. కాబట్టి భగవంతుడిని భక్తుడు గెలుచుకోవడం అది ఇంకేలే. కాబట్టి ఇది భక్త విజయము అని అందరూ చెప్పుకుంటూ ఉండారట. ఆ తర్వాత ఇలా వచ్చిన తర్వాత కొంతకాలం ఉత్తానపాదుడు పరిపాలించాడు. కొద్దిగా పెద్దవాడైన తర్వాత ధ్రువుడు ఉత్తానపాదుడు పిలిచి అంటాడు, నాయక్ నేను తరించాలి కదా, నా కడుపును పుట్టిన నువ్వే తరిస్తే ఇంత చిన్నవాడివి, నేను సిగ్గుపడుతూ ఉన్నా. రాజ్యాలు పరిపాలించడానికి కాదు ఇక్కడ ఉండేది, తరించడానికి. నీకింత జ్ఞానం వచ్చింది, నన్ను వదిలిపెట్టి నువ్వే చెప్పావు గనక భగవంతుడు అందరికీ ఆదర్శమైనటువంటి మార్గంలో నిన్ను పరిపాలించమని, ఇక నువ్వు రాజ్యాభిషిక్తులు అయితే నాయన నేను బయలుదేరి వెళ్తాను అని చెబితే ధ్రువుణ్ణి పట్టాభిషిక్తుని గావించి ఉత్తానపాదుడు తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకి వెళితే కొంతకాలానికి ఈ ఉత్తముడు తమ్ముడు ఎవడైతే ఉన్నాడో వీడు అరణ్యాలకి వెళ్ళుండి అక్కడ యక్షులు ఎవరో ఉంటే వాళ్ళతో యుద్ధం చేస్తే వీడు మరణిస్తాడు. తండ్రేమో అట్లా వెళ్ళిపోతాడు. చాలా కాలం పాటు ధ్రువుడు రాజ్యాన్ని పరిపాలించి ఒక దశలో భగవంతుడు చెప్పినట్టుగా ఈయన పరిపాలించడం అంతా జరిగిపోయింది. బదరికాశ్రమం వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోయాడు ధ్రువుడు. బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈయన కూడా చివరి దశ మోక్ష ప్రాప్తి జరగబోతా ఉంది. ఒకనాడు ఒక విమానం వచ్చి అట్లా నిలిచింది. అందులో విష్ణు పార్షదులు ఉన్నారు. అయ్యా భగవంతుడు పంపిస్తే వచ్చాము. హే ధ్రువ, నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. అది ధ్రువ నక్షత్రంగా ఎప్పుడూ ఆకాశంలో అందరికీ దర్శనయోగ్యంగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం వచ్చి ఎక్కువ వైకుంఠానికి నిన్ను తీసుకుపోదాము అని అన్నప్పుడు ఒక్కసారి అట్లా ఆలోచించాడట. ఇప్పుడు మళ్ళీ ఏదో ధ్రువుని యొక్క ముఖంలో ఏదో బాధ ఏదో కనపడుతూ ఉందట. ఎందుకు ఇలా చూస్తున్నాడు అనుకుంటూ అప్పుడు అంటారు ఆ విష్ణు పార్షదులు, మహాత్మా ధ్రువ, నువ్వు హాయిగా ఎక్కచ్చు. నీ మనసులో ఏం కదిలిందో నువ్వెందుకు ఇప్పుడు విచారంగా ఉండవు? ఈ సమయంలో మహా ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఈ విచారం ఎందుకు వచ్చిందో మాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఆనందంగా ఎక్కచ్చు. ఒకవేళ నీకు ఏదైనా సందేహం ఉంటే అదిగో అని చూపించారు. అటు చూపిస్తే అక్కడ ఒక విమానం పోతా ఉంది. ఈయనకన్నా ఎత్తులో ఆ విమానంలో తల్లి సునీతి పోతూ ఉందట పైకి. అప్పుడు వెంటనే కాలు పెడుతున్నాడట. అంటే మా అమ్మ ఏమైపోయిందో పాపం ఆవిడికి ఎట్లాగో అనుకుంటాడు. ఇటువంటి బిడ్డనే కని ఇటువంటి బిడ్డగా భగవద్ దర్శనం కలిగేటువంటి మార్గాన్ని సుగమం చేసినటువంటి తల్లికి ఎట్లా ఉంటుంది? ఈయనకన్నా ముందే పోతా ఉంది. అప్పుడు ఇక ఎక్కాలి అని కాస్త 2 అడుగులు ముందు పెడితే, వ్యాస భాగవతంలో ఉంది, 2 అడుగులు అట్లా ముందు పెట్టాడు. ఇప్పుడు నేను ఎక్కాలంటే ఇదిగో ఈ ఏదో ఒకటి ఉంటుంది కదా, మెట్లు ఉంటాయి కదా. కాబట్టి ఎత్తుగా ఉండేదాన్ని ఎక్కాలంటే ఒక స్టూల్ ఉండాలన్నా లేదా? ఆ స్టూల్ మీద కాలు పెట్టి ఎక్కుతాం మనం ఎక్కడైనా అంతే. ఒక అరుగు ఎక్కాలంటే కూడా ఇప్పుడు అక్కడ ఎక్కబోతూ ఎక్కడ కాలు పెట్టి ఎక్కుతామని చూస్తూ ఉండాడట. మృత్యోర్మూర్ధ్ని పదం దత్వా ఆరురోహాద్భుతం గృహం, అద్భుతం గృహం. ఎవ్వరూ వెళ్ళలేదు ఇప్పటివరకు. ధ్రువుడు ఒక్కడే వెళ్ళింది. గుండె కరిగిపోతా ఉంది అనుకుంటుంటే ఏంటో తెలుసా? ఆ ఏ విమానం అయితే వచ్చిందో విష్ణు పార్షదులు ఈయన తీసుకెళ్ళడానికి విష్ణుమూర్తి సాన్నిధ్యానికి ఏ విమానాన్ని అయితే వైకుంఠం నుంచి తీసుకొని వచ్చారో ఆ విమానంలో వెళ్ళడానికి కాలు ఎక్కడ పెట్టాలంటే అని ఆలోచిస్తున్న సమయంలో మృత్యుదేవత వచ్చి అట్లా ఉంచిందట తల. ఆ తల మీద పెట్టి ఎక్కాడట. అంతే, ఇంకేం లేదు. క్లియర్ వ్యాస భాగవతం. మృత్యోర్మూర్ధిని, మృత్యువు యొక్క తల మీద పాదం పెట్టి పదం దత్వా ఆరురోహాద్భుతం గృహం. అద్భుతంగా ఆ విష్ణు సదనానికి వెళ్ళిపోతూ మృత్యువు యొక్క తల మీద పాదం పెట్టి వెళ్ళాడట. ఎందుకని? మృత్యువు శిరస వహించిందట.
నిన్ను పట్టుకోలేకపోయాను, అమృత స్వరూపుడు అయిపోయావు గనక నిన్ను పట్టుకోలేకపోయాను, నీ దగ్గర శిరస్సు వహిస్తున్నాను, శిరస నేను నమస్కరిస్తున్నాను అన్నప్పుడు శిరస్సు వంచిన తర్వాత ఆ శిరస్సు మీద పాదం పెట్టి వెళ్ళాడు. ఈ విధంగా ధ్రువుడికి ముక్తి కలిగింది. భగవంతుని నమ్మి చెడ్డవాళ్ళు లేరు.